గడ్డి పరకను అస్త్రంగా మార్చగల శక్తి ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఇలాంటి అద్భుతమైన శక్తుల కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో అత్యంత భయంకరమైనవి బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం. అస్త్రశస్త్రాలు రెండింటినీ కలిపి చెబుతారు, కానీ ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. శస్త్రం అంటే పదునుగా చెక్కిన ఆయుధం. ఈటె, కత్తె, బల్లెం ఇవన్నీ శస్త్రాలుగా చెప్పొచ్చు. అస్త్రం అంటే అక్కడ ఏ వస్తువు ఉన్నదని కాదు, ఆ వస్తువు మంత్రబలంతో పనిచేస్తుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ క్షణం అక్కడ ఓ గడ్డి పరక దొరికితే దాన్ని అభిమంత్రించి వదిలిపెడితే అది అస్త్రంగా మారుతుంది. బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, అగ్నిాస్త్రం ఇలా వీటికి లోహంతో పని లేదు, మంత్రబలంతో పనిచేస్తారు. బ్రహ్మాస్త్రం సంధించడానికి మంత్రాలను ఉపయోగిస్తారు. బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడని పండితులు చెబుతారు. విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలు సక్రమంగా జరగడానికి, నియంత్రణను కొనసాగించడానికి ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తివంతమైన ఆయుధం. దీనిని కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. వాగ్దాత పంచపర్ణి అనే గ్రంథంలో బ్రహ్మాస్త్రం గురించి విస్తృత వివరాలు ఉన్నట్లు చెప్పబడింది. వాగ్దాత పంచపర్ణి గ్రంథం బ్రహ్మాస్త్రం గురించి, ముఖ్యంగా ఆయుధ శక్తి, నియంత్రణ, ధార్మిక పరిమితులు, చతురతల గురించి విపులంగా వివరిస్తున్న పురాణాత్మక సాంప్రదాయ గ్రంథం. ఈ బ్రహ్మాస్త్రం త్రేతాయుగంలో రాముడి చేత ప్రయోగించబడింది. యుద్ధంలో చివరగా ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణ సంహారం చేశాడు. ద్వాపర యుగంలో భీష్ముడు, పరశురాముడు, కృష్ణుడు, ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం తెలుసు. పరశురాముడి నుంచి ద్రోణుడు, కర్ణుడు, ద్రోణుడి నుంచి అర్జునుడు ఇది నేర్చుకున్నారు. కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. ఒకసారి పరశురాముడు తన దాన ధర్మాలు చేస్తున్నాడని తెలిసి అక్కడికి వెళతాడు ద్రోణాచార్యుడు. భూమిని కశ్యపుడికి, ఐశ్వర్యాన్ని పేదబ్రాహ్మణులకు ఇచ్చాను, ఇక తన దగ్గర ఏమీ లేదని పరశురాముడు చెప్పడంతో అస్త్రశస్త్ర విద్యలను నేర్పించమని అడుగుతాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుడికి బ్రహ్మాస్త్రం ఉపదేశం చేస్తాడు పరశురాముడు. ఆ తర్వాత ద్రోణుడి నుంచి అర్జునుడు నేర్చుకుంటాడు. ద్రోణుడు తన కొడుకైన అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చెబుతాడు, కానీ ఉపసంహారం చెప్పడు. ఎందుకంటే అశ్వత్థామ ఆవేశపరుడు, కోపం వస్తే ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు. భారత యుద్ధం ముగిసిన తర్వాత శివుడి అంశతో అందరినీ సంహరించిన అశ్వత్థామ పాండవులు తనను ఏమైనా చేస్తారేమో అనే భయంతో తనను కాపాడుకోవడం కోసం పాండవుల భార్యల గర్భాల్లో, పాండవుల వారసుల గర్భాలలో ఉన్న శిశువులతో సహా అపాండవం అవ్వుగాక అని బ్రహ్మశిరోనామకాస్త్రం సంధించాడు. కానీ ఉపసంహారం తెలియదు. శ్రీకృష్ణుడు ఉపసంహారం ఉపసంహరించు అని బతిమలాడినా వినలేదు. అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపం ఇచ్చి 3000 సంవత్సరాలు వ్యాధులతో సంచరించమని శాపాన్ని ప్రసాదిస్తాడు. అంత మూర్ఖుడని గ్రహించే ద్రోణుడు తన కొడుకుకి సైతం నేర్పించలేదు. అదే ఉద్దేశంతోనే అనవసర పగతో రగిలిపోతున్న కర్ణుడికి కూడా ఉపదేశించలేదు. అర్జునుడి మీదున్న ప్రేమతో తనకు బ్రహ్మాస్త్రం ఉపదేశించలేదని తనలో తాను అభిప్రాయపడతాడు కర్ణుడు. పరశురాముడి వద్దకు వెళ్ళి బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహారం ఎలా చేయాలో కూడా నేర్చుకుంటాడు. విద్యాభ్యాసం దాదాపు ముగిసిన తర్వాత ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తలపెట్టి పడుకున్నాడు. ఇంతలో ఇంద్రుడు పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడ తొలుస్తూ ఉంటాడు. గురువుకి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు ఓర్చుకుంటాడు. అప్పుడు నిద్రలేచిన పరశురాముడు బ్రాహ్మణుడికి ఇంత శక్తి ఉండదనే విషయాన్ని గ్రహించి నిజం తెలుసుకుంటాడు. యుద్ధ సమయంలో నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం మర్చిపోదువుగా కానీ శపిస్తాడు. అంటే కర్ణుడికి ఉపదేశం ఉన్నప్పటికీ ఉపయోగం లేదన్నమాట. కర్ణుడి గురువైన పరశురాముడి శాపం కారణంగా ఆఖరి క్షణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే పద్ధతిని మర్చిపోయాడు కర్ణుడు. బ్రహ్మాస్త్రాన్ని ఒకసారి విడిచిపెడితే అది తన లక్ష్యాన్ని నాశనం చేసిన తర్వాత మాత్రమే సాధకుడి దగ్గరికి చేరుకుంటుంది. ప్రపంచంలో ఒక్కటి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఓడించగలదని అంటారు. ఎవరైనా బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోవాలనుకుంటే మరొక వైపు నుంచి కూడా బ్రహ్మాస్త్రంతో దాడి చేయాలి. అప్పుడే అది నాశనం అవుతుంది. ప్రతి వ్యక్తి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించలేరు. దీని శక్తిని తట్టుకోవడం చాలా కష్టమని అంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన వారు, దీనిని ప్రయోగించే జ్ఞానం ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పటి వరకు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, యుధిష్ఠిరుడికి మాత్రమే ఈ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసు. రామాయణ కాలంలో ఈ బ్రహ్మాస్త్రాన్ని రావణుడు తనయుడు మేఘనాథుడు, లక్ష్మణుడు మాత్రమే ప్రయోగించే శక్తిని కలిగి ఉండేవారు. బ్రహ్మశీర్షాస్త్రం ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైన ఆయుధం. బ్రహ్మశీర్షాస్త్రం పేరు బ్రహ్మశీర్ష అంటే బ్రహ్మ 4 తలలు అనే అర్థం. ఇది బ్రహ్మ 4 తలల రూపంలో వస్తుంది. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల వినాశనం కలుగుతుంది. దీన్ని ప్రయోగించిన ప్రాంతం
12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారిపోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తివంతమైన బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి రామరావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీని వలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రయోగించవద్దని చెప్పి అర్జునుడికి అందించాడు. ఈ ఆయుధాన్ని ఏ వస్తువులోకైనా గడ్డిపూచకు, కత్తికి కూడా ప్రయోగించవచ్చు. మహాభారతంలో ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇది ఒక పెద్ద అగ్నిగోళంలా భయంకరమైన జ్వాలలతో మండుతూ విపరీతమైన ఉరుములతో భూమిపై పగుళ్ళు ప్రారంభమవుతాయి. నదులు ఎండిపోతాయి. వేలాది ఉల్కలు కిందకు పడతాయి. జీవులన్నీ తీవ్ర భయంతో పరుగులు తీస్తాయి. మొత్తం ఆకాశం శబ్దంతో నిండిపోయినట్లు అనిపించింది. అగ్ని జ్వాలలతో భయంకరమైన రూపాన్ని సంతరించుకుంటుంది. పర్వతాలు, నీళ్లతో, చెట్లతో కూడిన మొత్తం భూమి పోయింది అని వివరించబడింది. అది ఒక ప్రాంతాన్ని తాకినప్పుడు ఆ ప్రాంతం నాశనం అవుతుంది. అక్కడ ఏమీ పెరగదు. రాబోయే 50 సంవత్సరాల వరకు గడ్డి కూడా పెరగదు. బ్రహ్మశీర్షాస్త్రం సృష్టికర్త వ్యాస మహర్షి అని నిర్ధారణకు పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా సమాచారం అందుబాటులో ఉంది. వ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించి మహాభారతం, అష్టాదశ పురాణాలు రచించిన మహనీయుడు. బ్రహ్మశీర్షాస్త్రం వంటి ముఖ్యమైన ఆయుధాల జ్ఞానం కూడా వ్యాస మహర్షి వద్ద నుండి ప్రాచీన కాలంలో అందుబాటులోకి వచ్చిందని పురాణాలు బట్టి తెలుస్తుంది. బ్రహ్మాస్త్రం దివ్యశక్తి యొక్క సృష్టి. బ్రహ్మశీర్షాస్త్రం విధ్వంస శక్తి యొక్క పరాకాష్ట. మనకు ఈరోజు ఇవి ఒక పురాణ కథలా అనిపించినా వాటి వెనుక దాగి ఉన్న సందేశం మాత్రం స్పష్టంగా చెబుతుంది. శక్తి ఎప్పుడూ నియంత్రణలోనే ఉండాలి, లేకపోతే అది సృష్టిని నాశనం చేస్తుంది.